యువకులు ఎందుకు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు క్వశ్చన్ కదా. ఎందుకంటే మన ఓటుకు డబ్బులు తీసుకుని ఓటేస్తాం కాబట్టి. ఇంకా యువ నాయకులు రావాలంటే ఎక్కడి నుంచి వచ్చేస్తారు? చదువుకున్న వాళ్ళకి చాలామందికి రాజకీయం చేయాలని ఉంది, కానీ మనం డబ్బులు తీసుకుని కదా ఓటేస్తాం. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అట్లీస్ట్ ఈ రోజుల్లో వార్డు మెంబర్ కింద గెలవాలన్నా కూడా 5 లక్షలు 10 లక్షల రూపాయలు కావాలి. ఎందుకంటే పంచడానికే మనకు కావాలి. మనం లేకపోతే ఓటేయం కదా, అది ప్రాబ్లం. పోనీ ఏదైనా పార్టీలో జాయిన్ అయ్యి వాడు ఏదైనా వార్డు మెంబర్ అవుదామని అనుకోని వార్డు మెంబర్ కానీ అడిగాడు అనుకోండి, కనీసం 10 సెంట్లైనా కూడా అమ్మించేస్తారు ఆడితోటి. ఎందుకంటే ఫ్రీగా సీట్ రాదు కదా. ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ నుంచి సీట్ కావాలంటే ఫస్ట్ మనం ఫండ్ ఇవ్వాలి. ఈ పంత్రం గురించి పక్కన పెట్టండి, మనం ఫండ్ ఇవ్వాలి ఈ పార్టీకి. ఆ తర్వాత మనకు సీట్ వస్తుంది. ఆ సీటుకి తగ్గ మళ్ళీ ఇంకో 10 సెంట్లు అమ్మి మళ్ళీ వార్డు మెంబర్ అవ్వాలి. సంపాదించుకునే అవకాశం ఉందనుకోండి, సంపాదించుకుంటాడు అంతే. ఆడు పనులు చేయడు, సంపాదించుకోవడానికే రాజకీయం చేస్తాడు. ఎందుకంటే ఇది ఒక 5 లక్షలు ఇచ్చాడు, అదో 10 లక్షలు ఇచ్చాడు. 15 లక్షలు మళ్ళీ ఎలా సంపాదించుకోవాలి? ఆడున్న పదవీ కాలంలో ఏదో ఒకటి చేసి ఏదో ఒక మాయ చేసి బిల్లు 1 లక్ష రూపాయలు అయిందనుకోండి, 3 లక్షలు పెట్టుకొని మీరు 2 లక్షలు తీసుకుంటాడు. మీరు ఏం చేస్తాడు? పంచాడు కదా డబ్బులు. డెవలప్మెంట్ మాత్రం ఆగకూడదు, మనం మాత్రం ఫ్రీగా ఓటేయం. సూపర్, ఎక్సలెంట్. ఏదో లేనోళ్ళు పాపం పూట గడవలేని వాళ్ళు ఓటు కోసం 2,000 రూపాయలు తీసుకున్నారంటే నెల మొత్తం సరిపెట్టుకుంటారు వాళ్ళు. ఆ 2,000 రూపాయలు ఏమీ లేనోళ్ళు పాపం. చదువుకున్నోడు చదువుకోలేనోడు ఉన్నోడు లేనోడు అందరూ డబ్బులు తీసేసుకుంటున్నారు ఓటుకి. ఇంకా దేశం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలంటే ఎక్కడ బాగుపడుతుంది? బాగుపడదు. వాళ్ళు పంచడానికి వస్తే మళ్ళీ అదే వెనకలాగేసుకుంటారు అంతే. మాట్లాడుకుందాం. నమస్తే.